బీఆర్ఎస్ పై భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించారన్నారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేశారని ఆరోపించారు. వాళ్ళ హయాంలోనే నయీం ఆగడాలు కూడా పెరిగాయని చెప్పారు. నాయకుడు అనేటోడు కార్యకర్తలు కానీ ప్రజల తరఫున ఎప్పటికి ఉండాలి. గెలిచినా ఓడినా అది చేయలే. అంతకుముందు జెండా పట్టలే, ఓడిపోగానే మళ్ళీ తర్వాత కూడా జెండా పట్టలే. ఈరోజు అదే కాకుండా ఈయన అంటాడు ఈడ భూ కబ్జాలు అవుతుంది, లా అండ్ ఆర్డర్ మీద అంటాడు. దీని మీద నేను సమాధానం చెప్తాను. గత 10 ఏళ్లలో మీరు చాలా బాగుంటున్నారు. నయీం ఆగడాలు ఎప్పుడు జరిగినాయి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి 5 ఏళ్లలోనే నయీం ఆగడాలన్నీ జరిగినాయి. ఇక్కడ భయభ్రాంతులను చేసినారు, ప్రజలను కబ్జాలు పెట్టినరు, భూములు కొట్టేసినరు. ఎక్కడ పోయినాయి ఆ భూములు? ఆస్తులు ఎక్కడ పోయినాయి? మీ హయాంలో జరిగిన ఆస్తులు ఎక్కడ పోయినాయి? ఆ భూములు ఎక్కడ పోయినాయి? మొత్తం అరాచకాలు జరిగింది మీ మొదటి 5 ఏళ్ల కాలంలో. నయీం పోయిండు అనుకుంటే ఈ బుద్ధిమంతుడు కూడా ఇక్కడ వెంచర్ చేసాడు 100 ఎకరాలలో. 100 ఎకరాలు ఆడ రాగిర్ భూముల రైతుల 200 ఎకరాలు పోతున్నాయి. త్రిబులారు ఇటు టర్న్ చేస్తారు, అలైన్మెంట్లు మార్చుకుంటారు. ఆ రోజు అంటే ప్రజల తరఫున 100 ఎకరాల ఆస్తులు పోతుంటే వాళ్ళ తరఫున ఉండరు. ఆ త్రిబులార్ పోయేది మాకు తెలియదు అంటారు. వీళ్ళ వెంచర్ 100 ఎకరాలు వెంచర్ చేస్తారు, 100నో ఎంతనో. అలా అసైన్ ల్యాండ్లు కూడా ఉన్నాయి. ఈరోజు కబ్జా అంటున్నాడు. కబ్జా చేసింది మొదలు పైల శేఖర్ రెడ్డి అని చెప్తున్నాం. ఈరోజు నీ 100 ఎకరాల వెంచర్ల అసైన్ ల్యాండ్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు.